వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు పర్యటన తర్వాత నేతల అసలు స్వరూపాలు బయటపడ్డాయని అంటున్నారు. గౌరవం దక్కడం లేదనొకరు, నీకు గౌరవం ఇచ్చేది లేదు, ఇక ముందంతా నాదే ఆధిపత్యం అని మరొకరు. మొత్తం మీద ఇద్దరు నేతల మధ్య కలహాలు ఆ నియోజకవర్గ పార్టీ నేతల్లో చర్చనీయాంశాలుగా మారాయి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఈ నెల 2న అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ టీడీపీ నేతల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయనే ప్రచారం జరుగుతోంది. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న గొట్టిపాటి లక్ష్మికి మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత నారపుశెట్టి పాపారావుకు మధ్య విభేదాలు భగ్గుమన్నాయని వారి అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. చంద్రబాబు పర్యటన సందర్భంగా తనకు సరైన గౌరవం దక్కలేదని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు వాపోతున్నారట. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయనకు దర్శి నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ పేరు ఉంది. రాజకీయాల్లో సౌమ్యునిగా, వివాదరహితునిగా గుర్తింపు పొందిన పాపారావు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. పార్టీలో సీనియర్ అయిన పాపారావును కాదని రాజకీయ అనుభవం లేని గొట్టిపాటి లక్ష్మిని దర్శి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా నిలబెట్టారు చంద్రబాబు. అయినా సరే ఆ అవమానాన్ని సహించి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న పాపారావు శక్తి వంచన లేకుండా పనిచేసి పార్టీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి విజయం కోసం పనిచేశారు. పాపారావుకు ఫాలోయింగ్ చూసిన గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల సమయంలో పెదనాన్న అంటూ ప్రేమ కురిపించి ఆయన వర్గం ఓట్లు తనకు పడేలా చూసుకున్నారు. అయినప్పటికీ ఆమె ఓడిపోయారు, అది వేరే సంగతి. అయితే ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు అందించిన సహకారం అందరి ప్రశంసలు పొందిందని టీడీపీ నేతలు మాట్లాడుకునేవారు. నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పాపారావును చూసి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి భయపడుతున్నారని సమాచారం. పార్టీలో ఆయన ప్రాధాన్యతను తగ్గించడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాపు నేతల్లో కొంతమందిని దగ్గరకు తీసుకుని పాపారావుకు తెలియకుండా వారిని బలపరుస్తున్నారట. ఈ నెల 2వ తేదీన సీఎం చంద్రబాబు దర్శి పర్యటనకు వచ్చినప్పుడు ఆయన దగ్గరకు మాజీ ఎమ్మెల్యే పాపారావు వెళ్లకుండా చేయడంలో గొట్టిపాటి లక్ష్మి సఫలమయ్యారనే టాక్ నడుస్తోంది. సీఎంను కలిసే వారి జాబితాలో పాపారావు పేరు లేకుండా చేశారట. ఇతర నియోజకవర్గాల నేతలను తీసుకెళ్లి చంద్రబాబుతో మాట్లాడించిన గొట్టిపాటి లక్ష్మి కాపు నేత పాపారావును దూరం పెట్టించారట. చంద్రబాబు పర్యటన సందర్భంగా తమ నాయకునికి జరిగిన అవమానాన్ని తలుచుకుని ఆయన అనుచరులు రగిలిపోతున్నట్టు సమాచారం. సీనియర్, సౌమ్యుడు, స్థానికుడు అయిన నారంశెట్టి పాపారావు తన రాజకీయ జీవితానికి అడ్డు వస్తాడనే భయంతోనే దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అణిచివేత రాజకీయాలను అమలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రతి కార్యక్రమంలో తన వెంట నారంశెట్టి పాపారావు ఉండేలా చూసుకున్న గొట్టిపాటి లక్ష్మి పెదనాన్న అంటూ ఎంతో ప్రేమను ఒలకబోసిన ఆమె ఇప్పుడు ఆయన్ను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబును చూసి గొట్టిపాటి లక్ష్మి కూడా యూజ్ అండ్ త్రో రాజకీయాలను వంటబట్టించుకున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.